ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మే 14 వరకు కూడా మనకి గజకేసరి యోగంలాగా యోగం పట్టబోతుంది. దానివల్ల మనం గౌరవం అంతా కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇందులో ఈ రాశిలో కొంతమంది మిథున రాశి వాళ్ళు వెరీ లెస్ అనమాట, సెల్ఫిష్గా బిహేవ్ చేయడము. దీని ద్వారా వీళ్ళకి వాళ్ళ అన్నలతో కానీ వాళ్ళ మిత్రులతో కానీ ఇలా కొంత బంధువులతో కానీ వీళ్ళని వదిలిపడేయడం అనేటటువంటిది జరుగుతుంది. మిథున రాశి వాళ్ళని వదిలేస్తారు. సో ఇది అయినప్పటికీ కూడా దాని ప్రభావం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి ఏమీ అనిపించదు అనమాట. ఇక మిగతా ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా మంచిగా ఉండడము, ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మిథున రాశిలో జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి మే 14, 2026 సంవత్సరం తర్వాత మనకి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి. అంతకు ముందు వరకు కూడా జనవరి 1 నుంచి మే 14 వరకు యావరేజ్గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ కంటే ఉండడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలామందికి గోచార రీత్యా గురుడు వ్యయస్థితిగతుడు అయ్యాడు కాబట్టి కొన్ని కోర్టు కేసుల్లో, కొన్ని ఖర్చుల్లో, పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. లాయర్ల ద్వారా ఖర్చులు అవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకి 2026 సంవత్సరంలో మనకి కేతువు కూడా మనకి సహకరించడము అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు ఎవరిలో. సో మీరంతా కూడా విజయాలు సాధించడము, మీ సిస్టర్స్, బ్రదర్స్ అంతా కూడా డెవలప్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత రాహువు మనకి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాడు. దీని ద్వారా మనకి మానసికంగా ఆలోచనలు ఎక్కువైపోవడం, అష్టమ రాహు ప్రభావం వల్ల మనం పిచ్చోళ్ళైపోయినట్టు అయిపోతాం. ఆగ్రా పాగల్ ఖానా ఖాళీ ఉండదు, ఎరగడ మెంటల్ హాస్పిటల్ ఖాళీ ఉండదు. మ్యాక్సిమం కమాన్ సర్వే చేసుకోండి. ఆల్సో ఐ ఛాలెంజ్ ఇట్. ఇఫ్ యు గో దేర్ అండ్ యూ ఎంక్వైర్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్టోబర్ నెల 2026 తర్వాత మెంటల్ ఎయిల్మెంట్తో ఉన్నటువంటి మిథున రాశి పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. మిగతా పేషెంట్స్ కంటే కూడా మిథున రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. మిథున రాశి వాళ్ళు ఒక 9 సంవత్సరాల బ్యాక్ సొసైడ్ చేసుకుంటామండి, లేకపోతే మాకు అత్తగారులతో పడట్లేదండి, లేకపోతే మా ఆడపడుచులతో పడట్లేదండి, పిచ్చెక్కినటువంటి వాళ్ళు డైలీ కూడా అందరు బుర్రలు తినేసేటటువంటి వాళ్ళు, బంధువులు, ఈవెన్ వాళ్ళ ఓన్ ఫాదరే భయపడి వాళ్ళ సోద వినలేకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆ గ్రహ స్థితిగతుల వల్ల వాళ్ళు యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది. వాళ్ళు అలా మానసికంగా దృఢత్వాన్ని పొందారు. మళ్ళీ అదే దృఢత్వాన్ని కోల్పోయేటటువంటి అవకాశం మనకి ఈ అక్టోబర్ 2026 సంవత్సరంలో రాహు మరి ఈ యొక్క మకర రాశిలోకి రావడం ద్వారా జరుగుతుంది. అయితే ఆదాయాలు బాగున్నాయి, మరి ఖర్చులు, మిథున రాశి వాళ్ళు ఖర్చులు అంత పెద్దగా పెట్టరు కొంతమంది. సో అటువంటి వాళ్ళకి ధన విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టి మంచి పనులు సాధువులకి, అనాథలకి, వికలాంగులకి చేస్తారు, వాళ్ళకి తప్పకుండా గురువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. తప్పకుండా వాళ్ళకి మనస్సంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అండ్ దే విల్ గెట్ బెటర్ జాబ్స్ అండ్ ఆల్. ఎవరైతే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ, ఆర్ఎల్స్ ఈ యొక్క గవర్నమెంట్ పోస్టింగ్స్లో కానీ వీళ్ళు వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనేటటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారి మనకి ఈ శనిగ్రహ ప్రభావం, శని వక్రించి ఉండడం ద్వారా మనకి ఉద్యోగాల్లో మార్పులు అనేటటువంటివి వస్తాయి.
అంటే మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసేటటువంటి ఏమండి ఇల్లు వేరేగా చోట ఉందండి, మాకు ఉద్యోగం వేరే చోట ఉందండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఒక చోటకి రావడానికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక బ్లడ్ ప్రెషర్, షుగర్ వ్యాధులు, మైగ్రేన్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త హెల్త్లో కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేస్తూ మోసపూరితమైనటువంటి తత్వాలతో ముందుకెళ్తున్న వాళ్ళు, ట్రాన్స్పరెంట్గా ఉండనటువంటి వాళ్ళు, వీళ్ళు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు నిలబడతాయి. అదర్ హిపోక్రైట్గా ఉండడము, ఆ తర్వాత హస్బెండ్కి హైడ్ చేస్తూ మీరు సొంత కవిత్వాలు చేయడం ద్వారా మీరు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. గురువుల మాట వినరు, భర్తల మాట వినరు, ఇంకెందుకమ్మా. అలాగే ఈ యొక్క భర్తలేమో అత్తగారు మామగారులను చూడరు, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ అన్నదమ్ములనే చూడరు. ఇస్ దిస్ ద థింగ్? కుటుంబంలో కలహాలు రావా? అండ్ ఈ మిథున రాశి వాళ్ళు చాలామంది కోర్టులకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో భార్యాభర్తల మధ్య ఫైల్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఫైల్ చేసినటువంటి కేసులు ఇంకా బెంచ్ మీదకి రానటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా ఇప్పుడు మిథున రాశి వాళ్ళు ఒక్కోటి క్లియర్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు, అయినా సరే బుద్ధి లేనటువంటి తల్లిదండ్రులు అప్పుడే ఆస్తుల వ్యవహారాల్లో వీళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేయడం, అండ్ ఇతరులకి కొడుకులకి ఇస్తాననేటటువంటిది కూతురికి ఇస్తాననేటటువంటి దాన్ని కూతురికి ఎక్కువ ఇస్తున్నామని మళ్ళీ కొడుకు చెప్పడం, ఇలాంటి మెంటల్ పనులు, పిచ్చి పిచ్చి పనులు అవన్నీ చేయడం ద్వారా కోడలకు కోపం వస్తుంది. సో కొడుకు కోడళ్ళు ఎందుకు చూస్తారు మిమ్మల్ని అప్పుడు మీరు అలా చేసినప్పుడు? వెన్ యూఆర్ సపోర్టింగ్ ద డాటర్, కొడుకు ఎందుకు చూస్తాడు నీకు? సో కూతుర్లు లిమిటేషన్స్ ఉండాలి. చూడండి చక్కగా తల్లిదండ్రులను చూడండి, మీరు మీ అత్తగారు మామగారులను చూసుకోండి. ఇవి లేకుండా కేవలం ఎవరికి వాడు భర్తకు నా పేరెంట్స్ అని భర్త, నా పేరెంట్స్ అని భార్య, ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందండి? డైవర్స్. ఇగో పెళ్ళికి వచ్చిన పెద్దలు మీరు 15 లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు 20 లక్షలు పెట్టి భోజనాలు చేస్తే తినేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు రమ్మనండి కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టమనండి, సాక్ష్యాలు చెప్పమనండి, పోలీసు వాళ్ళకి సాక్ష్యాలు చెప్పమనండి. సో సాక్షులు కంపల్సరీ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళే రావాలా, బాగా తిన్నవాళ్ళే రావాలా. మీ బంధువులందరూ కూడా ఎవరు వచ్చారు? లాయర్లు వస్తారా మీకు? సో లాయర్ల యొక్క అవసరం మీకు ఈ సంవత్సరంలో ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, మిథున రాశి వారికి మనం ఏం చేయాలండి అంటే రెమెడీస్కి మనము చక్కగా ఈ యొక్క అక్టోబర్ దాటిన తర్వాత రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ జపం చేసుకోండి. మినుములు మినపసున్నండ్లు తయారు చేసి పేదవారికి పంచండి. సాధువులకి, సత్పురుషులకు డబ్బులు ఇస్తే ఏమవుతుంది మీకు? వికలాంగులకి, పేదవాళ్ళకి అన్ని బీరువాలో పెట్టాలా కట్టలు? గురుడు మాత్రం మీకు, శని మాత్రం వచ్చి మీకు హెల్ప్ చేయాలా? అండ్ యూ డోంట్ హెల్ప్ ద పబ్లిక్, యూ డోంట్ హెల్ప్ ద పూర్, బట్ ద ప్లానెట్స్ హ్యావ్ టు బ్లెస్ యూ. మీ జవాబులకి ఏం అవ్వకూడదు, పీకి పడేస్తాడు. ఎప్పుడైతే సాధువులకి పేదవాళ్ళకి చేయరో పీకి పడేస్తాడు మిథున రాశి. బీ కేర్ఫుల్. సో ఈ రెమెడీస్ అన్నీ గొడిగేసుకోవడమే, వర్షం వస్తే గొడిగేసుకోవడం వరకే. యూ కెనాట్ స్టాప్ ద రైన్, యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రైన్ ఫర్ సమ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ సమ్ పీరియడ్ యూ కెన్ ఎస్కేప్. సో ఈ విధంగా చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.